అంటే ఈ ప్రపంచ ధర్మం అనేది ఒకటి ఉంది, ఆ ప్రపంచంలోనే మనం ఉన్నాము. ఆ ప్రపంచంలో లోతు ఉన్నాడు, ఆ ప్రపంచంలో లోతు కుమార్తెలు ఉన్నారు, ఆ ప్రపంచంలో లోతు భార్య ఉన్నారు, ఆ ప్రపంచంలో నువ్వు ఉన్నావు, అదే ప్రపంచంలో నేను ఉన్నాను. ప్రభు స్పష్టంగా చెప్పాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి, అవి ఏముంది, తండ్రి వలన పుట్టినవి కావు. దేవుని యొక్క వాక్యం చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం 23 నుంచి 26 వచనాలు చదువుకుందాం. లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, వాక్యమైన దేవ, సత్యమైన దేవ, మీరు మాతో మాట్లాడమని, మీరే సమస్తమైనటువంటి మహిమ ఘనత పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు భార్య కనిపిస్తుంది. సొదొమ గొమొర ప్రాంతములో లోతు కుటుంబం వెళ్ళి అక్కడ నివసించడం ప్రారంభించారు. దేవునికి సొదొమ గొమొర ప్రాంతాల మీద కోపం రావడంతో ముగ్గురు దేవదూతలు క్రిందికి వచ్చి ఆ పట్టణాలను నాశనం చేయాలని తలంచారు. బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం దేవుని యొక్క వాక్య సారాంశాన్ని బట్టి చూస్తే ఆ ముగ్గురు దేవదూతుల్లో యేసు ప్రభువు వారు కూడా ఉన్నారు. లోతు ఇంటికి ఇద్దరు దేవదూతలు రావడం చూసాం. ఆ ఇద్దరు దేవదూతలు లోతు కుటుంబాన్ని హెచ్చరిస్తారు. నీకు ఇక్కడ ఎవరైనా ఉన్నారా, వారందరినీ తీసుకొని బయటికి రా. నీకెవరైనా తెలిసిన వారు ఉంటే, నీ అల్లుళ్ళు ఎవరైనా ఉంటే, నీ కుమార్తెల్ని, వారందరినీ తీసుకొని బయటికి పదండి, మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చామని దేవుని యొక్క దూతలు లోతుతో, లోతు కుటుంబంతో చెప్తారు. వాక్య భాగంలో మనము అదే అధ్యాయంలో ముందు భాగాల్లో చూస్తే 15 నుంచి 17 వచనాలు ఒక్కసారి చూద్దాం. 19వ అధ్యాయంలోనే 15 నుంచి 17 వచనాలు చూస్తే, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశింపపోకుండానట్లు నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ వెనక చూడకము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడను నిలువక నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పిరి. చూడండి, దేవుడికి స్తోత్రం కలుగును గాక. లోతు కుటుంబంతో దేవుని దూతలు చెప్తున్నారు, ఈ ఊరిని నాశనం చేయడానికి మేము వచ్చాము, మీరు బయటికి పదండి, ఈ ఊరు నుంచి మీరు బయటికి వెళ్ళండి అని చెప్పారు. అప్పుడు లోతు ఏం చేశాడు? తడవు చేశాడు, ఆలస్యం చేశాడు. ఎందుకు ఆలస్యం చేశాడు? లోతు దాన్ని నమ్మలేదా? నమ్మాడు. అందుకే తెల్లవారకు ముందు
తనకున్నటువంటి ఇద్దరు కుమార్తెలకి కావలసినటువంటి అల్లుళ్ళ ఇద్దరి దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడుతాడు. దేవదూతలు వచ్చారు, ఈ పట్టణాలు నాశనం చేయాలని తలంచారు, మీరు కూడా దయచేసి మాతో కూడా రండి అని చెప్తే అల్లుళ్ళు ఎగతాళి చేశాడు. నీకేం పిచ్చి పట్టిందా, దేవదూతలు రావడం ఏంటి అని ఎగతాళి చేసి విడిచిపెట్టేశారు. అందుకు లోతు కూడా కొంచెం బహుశా బాధపడ్డాడని మనకు అర్థం కావాలి. కానీ ఎప్పుడైతే దేవదూతలు లోతుతో చెప్పారో ఈ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోదామని అనేటప్పుడు మరి లోతు ఎందుకు తడువు చేశాడు? మొదటి ప్రశ్న. ఆలస్యం ఎందుకు చేశాడు? రెండవది, వారికి దేవదూతలు ఇచ్చినటువంటి హెచ్చరిక చూస్తే వెనకకి తిరిగి మీరు చూడవద్దు. ఏమన్నారు? వెనకకి తిరిగి మీరు చూడవద్దు అన్నారు. మూడవది, ఈ మైదానం ప్రాంతంలో ఎక్కడ మీరు ఉండొద్దు. ఈ పట్టణం అంతా మైదానం మీద ఉంది కదా, మీరు ఎక్కడ ఉండొద్దు. పక్కన లోయలో కూడా ప్రజలు నివసిస్తున్నారు, ఆ లోయలో కూడా మీరు వెళ్ళవద్దు. దూరముగా ఉన్న ఆ కొండల్లోనికి మీరు వెళ్ళిపోండి. దేవుడు ఈ పట్టణాలని శిక్షించబోతున్నాడు అని చెప్పారు. ముందుగానే స్పష్టమైన హెచ్చరిక దేవుడు తాను ప్రేమించి కనికరము చూపించినటువంటి లోతు మీద, అతని కుటుంబం మీద చూపించాడు. కానీ లోతు తడువు చేశాడు, ఆలస్యం చేశాడు. ఎందుకు అలాగ జరిగి ఉంటుంది? మనం ఇప్పుడు చదువుకున్నాం 19వ అధ్యాయంలో 23 నుంచి 26 వచనాల్లో చూసుకుంటే లోతు మరలా దేవదూతలతో బ్రతిమలాడుకుంటున్నాను, నేను అంత దూరం వెళ్ళలేను, ఈ పక్కన చిన్న ఊరుంది, సోయరు అనే చిన్న ఊరుంది, ఆ కొండల వరకు వెళ్ళేటప్పుడు దేవుడు ఒకవేళ ఈ పట్టణాలు నాశనం చేస్తే నేను కూడా నశించిపోతానేమో, ఈ పక్కన ఒక చిన్న ఊరుంది, ఆ సోయరు అనే ఒక చిన్న ఊరుంది, ఆ ఊరిలోనికి పోవడానికి నాకు కనికరం చూపించు అంటే, సరే నీ మాట చెప్పున ఆ పట్టణాన్ని నాశనం చేయను, ఆ చిన్న ఊర్లోనికి వెళ్ళిపో అని దేవుడు సెలవిచ్చాడు. కానీ దేవుడిచ్చిన హెచ్చరికలు మనం చూసాం. వెనక తట్టు తిరిగి చూడవద్దు. కానీ లోతు భార్య, అతని కుమార్తెలు, లోతు కూడా వెళ్తున్నారు. కానీ లోతు భార్య ఏం చేసింది? వెనక తట్టు తిరిగి చూసింది. దేవుడు ఏం చెప్పాడు? వెనకకి తిరిగి చూడవద్దు అన్నాడు. కానీ లోతు భార్య వెనకకు తట్టు తిరిగి చూసింది. దేవుడు చెప్పినటువంటి మాటను మీరినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, లోతు భార్య వెనకకి తిరిగి అగ్నిగంధకములతో ఆకాశము నుంచి పడుతున్నటువంటి ఆ అగ్నిగంధకములతో పట్టణాలు కాలిపోతుంటే లోతు భార్య వెనకకి తిరిగి చూసింది. ఇప్పుడు మనం ఆలోచించవలసినటువంటి ప్రశ్న ఏంటంటే, మొదటి ప్రశ్న మనకు తెలిసింది, లోతు ఎందుకు తడువు చేశాడు? ఇప్పుడు రెండవ ప్రశ్న మనకు కనిపిస్తుంది, లోతు భార్య వెనక్కి తిరిగి ఎందుకు చూసింది? మీరు చెప్పండి. లోతు భార్య వెనకకు తిరిగి చూడడానికి కారణం ఏంటి? అసలు వెనకకు తిరిగి చూడవద్దని దేవదూతలు చెప్పడానికి కారణం ఏంటి? ఆవిడ ఒక్కడ ఆస్తే ఉందా? ఉంది కదా. అంటే పట్టణాలు ఎలాగూ కాలిపోతున్నాయో, ఆకాశం నుంచి ఎలాగూ అగ్నిగంధకాలు కురుస్తున్నాయో చూడాలని ఆశ ఉందా? అదా కారణం? అదా కారణం? అసలు కారణం ఏంటి? ఆవిడ వెనకకి తిరిగి చూడడానికి కారణం ఏమై ఉంటుంది? ఎన్నో రకాలుగా మనం ఊహించుకోవచ్చు. కానీ వాక్యం ఏం చెప్తుందో మనకు ఆ విషయం అర్థమైతే దేవుని వాక్యానుసారంగా మనం నడవగలుగుతాం. దేవుడు అంత కఠినుడా? వెనక్కి తిరిగి తీసినందుకే ఉప్పు స్తంభాలుగా మార్చేస్తే దేవుని యందు విశ్వాసం ఉంచి వెనక్కి తిరిగినటువంటి ప్రజలు ఎంతమంది లేరు?
వారందరూ ఏమవ్వాలి? ఉప్పు స్తంభాలు అవ్వాలి, లేదా ఈ భూమి మీద ఉండకుండా నశించిపోవాలి. కానీ అలా జరుగుతుందా? జరుగుతుందా? దేవుడు మారిపోయాడా? వాక్య భాగంలో చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 28 నుంచి 32 వచనాలు చూద్దాం. లూకా సువార్త. లోతు దినములలో జరిగినట్లు జరుగును. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు, జనులు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు ఉండిరి. నారు నాటుచు ఇండ్లు కట్టుచు అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు, జాగ్రత్తగా ఇక్కడ చూడు, ఆ దినమున మిద్దె మీద ఉండవాడు ఇంట ఉండు తన సామగ్రిని తీసుకొని పోవుటకు, ఇంట ఉన్న తన సామగ్రిని తీసుకోవడానికి దిగకూడదు. అలాగే పొలములలో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. యేసు ప్రభు వారు చెప్తున్నారు ఇప్పుడు స్వయంగా. ఈ లోకంలో యేసు ప్రభు వారు నివసించినప్పుడే తన రాకడ గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. ఎవరి గురించి ప్రస్తావించాడు? లోతు భార్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఆవిడ మంచి సాక్ష్యమైన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఎందుకు చెప్పాడు? లోతు గురించి ప్రస్తావించాడు. లోతు జీవించిన కాలాన్ని ఒక్కసారి మీరు చూస్తే, లోతు జీవించిన కాలంలో ఎలాగూ జరిగిందో, ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురిసి అక్కడున్న ప్రజలను నాశనం చేశాయో, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు కూడా తీర్పు దినమున సుమారుగా అలాగే జరుగుతుంది. ప్రపంచమంతా వినాశనము కాబోతుంది. అదొక సాదృశ్యంగా ఉందని మాట్లాడుతూ ఒక మాట చెప్పి వదిలేశాడు. లోతు భార్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బైబిల్లో నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. అవునా? ఇప్పుడు ఎవరో ఒక మంచి దైవజనుడు ప్రభువునందు నిద్రించారు. ఏమని చెప్తాం? జ్ఞాపకార్థ కూడా పెట్టుకొని నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. అబ్రహామును జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. అంతేనా? మరి లోతు భార్యని జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తాం? లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు? పైన ఏం చెప్తున్నాడంటే, నేను తిరిగి వచ్చినప్పుడు మీ ఇంటి మేడ మీద మీరు ఉంటే కిందకి దిగి ఇంటిలో సామాన్లు సర్దుకుంటాను, బీరువా తీసి నగలు తీసుకుంటాను అని అనుకోవద్దు. పొలంలో ఉన్నవాడు అయ్యో యేసు ప్రభు వారు వస్తున్నారే అని ఇంటికి వెళ్ళి ఇంటిలో ఉన్నవి ఏమైనా తీసుకుంటాను అని అనుకోవద్దు అన్నాడు. ఏంటి, ఏం ప్రాబ్లం? అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు? నేను వచ్చే కాలంలో మీ ఇంటికి వెళ్ళకూడదు అని చెప్పాడా? ఏమని చెప్పాడు? ఎవరికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? అరే మీరు ఇంటికి వెళ్ళకూడదు అని చెప్తున్నాడా? ఇంటి లోపల ఉండకూడదు అని చెప్తున్నాడా? కానీ కాదు. ఆయన చెప్తుంది ఒకటే, మీకు ఉన్నటువంటి వస్తువులను గూర్చి, మీకున్న వాటిని గూర్చి మీరు ఎక్కువగా ప్రేమించకండి, ఒక్కసారి లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. అంటే లోతు భార్య ఏం చేసి ఉండాలి? వీటన్నిటి బట్టి చూస్తే ఆవిడికి ఏవో వస్తువులు ఉండిపోయి ఇంట్లో, అంతే కదా? మిద్ది మీద ఉన్నాడు కిందకు వచ్చి సామాన్లు తీసుకోవద్దు, పొలంలో ఉన్నవాడు మీ ఇంటికి వెళ్ళి ఏదైనా తీసుకుందామని ఆలోచించొద్దు, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అంటే లోతు భార్య ఏం చేసి ఉండాలి? లోతు భార్య మనసు కనిపిస్తుంది. ఇప్పుడు ఏం కనిపిస్తుంది? ఇంటిలో ఏవో ఉండిపోయాయి, అగ్నిగంధకాలతో బూడిదైపోతున్నాయి. అయ్యయ్యో ఎంతో బాధపడింది. ఊరంతా కాలిపోతే కాలిపోను కానీ
నావి మాత్రం నశించిపోతున్నాయి. ఎలాగున్నాయి? కొన్ని దూరం నుంచి ఏమైనా కనిపిస్తాయా ఇంట్లో వస్తువులు? ఆమె మనస్సు ఏమిటంటే ప్రభు యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది, ఆమె ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించింది. నేను వచ్చే కాలానికి, అంటే యేసు ప్రభు వచ్చే కాలానికి మీరు దేనిని ప్రేమించకండి. ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు లోకములో ఉంటారు కానీ లోకములో ఉన్న వాటిని ప్రేమించకండి. అసలు ఎందుకు ప్రేమిస్తాం లోకంలో ఉన్న వాటిని? అది ఇంకొక ప్రశ్న. ఎందుకు ప్రేమిస్తాం? ఎందుకు ఆశ కలుగుతుంది మనకి? దీనిని ఇంకొక విధంగా చెప్పాలంటే, లోకములో ఉన్న ప్రభావము విశ్వాసి మీద పడడం అంటారు. లోతు తిరిగి చూశాడా? ఆస్తి ఎవరు సంపాదించారు? మరి ఎవరు తిరిగి చూడాలి? లోతు చూడాలి. నా ఉద్దేశంలో లోతే చూడాలి. కొత్త బైక్ ఏమయ్యిందో అని చూడాలి. కానీ లోతు తిరిగి చూడలేదు. కూతుర్లు, అరే మా ఇద్దరికి కావలసినటువంటి భర్తలు అక్కడ బూడిదైపోతున్నారని వెనక్కి తిరిగి చూడాలి, అంతేనా? వాళ్ళు చూడలే. కానీ లోతు భార్య చూసింది. అంటే ఏంటి? లోకము యొక్క ప్రభావం లోతు భార్య మీద పూర్తిగా పడింది అని మనం అర్థం చేసుకోవచ్చు. వాక్యంలో మనం ఇంకొక భాగాల్లో చూస్తే లోతు చాలా మంతము కలిగినటువంటి మనస్సు గలవాడంట. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో ప్రజలు చేసిన వాటిని చూసి ప్రతిరోజు మనస్సు నొప్పించుకుంటూ బాధపడుతూ ఉండేవాడంట. ఆదికాండంలో కనిపించదు కానీ పత్రికల్లో కనిపిస్తుంది. లోతు ఎంతో నీతిమంతుడయ్యుండి వారు చేసినటువంటి కామ వికార చేష్టలు బట్టి చూసి ప్రతిరోజు తన నీతిగల మనస్సును నొప్పించుకొని వచ్చుచుండెను అని వాక్యం సెలవిస్తుంది. అంటే లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలో నివసించాడు కానీ సొదొమ గొమొర్రా యొక్క ప్రభావం లేదా తాను నివసించినటువంటి లోకము యొక్క ప్రభావం తన మీద పడనివ్వలేదు. అందుకే దేవుడు కనికరించాడు. అబ్రహాము యొక్క ప్రార్థనను బట్టి దేవుడు లోతును కనికరించడం బట్టి ఆ చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చారు. లేకపోతే లోతు ఏ పాటి వాడు? అబ్రహాము ముందు రోజు ప్రార్థన చేసి, ప్రభువా కొంతమంది ఉంటే నువ్వు రక్షించవా? ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? సొదొమ గొమొర్రాలో చుట్టాలు ఉన్నారా అబ్రహాంకి? ఉన్నారు. ఒకరు ఉన్నారు. లోతు భార్య, లోతుకున్న 2 కుమారులు. వారిని బట్టి అబ్రహాము ముందు ప్రార్థన చేశాడు. ముందు ప్రార్థన చేయడం బట్టి లోతు ఫ్యామిలీ అయినా బ్రతకడానికి ఒక అవకాశం దొరికింది. లోతు భార్య మీద లోకము యొక్క ప్రభావం పడింది. దీన్నేమంటారు తెలుసా? దీన్నేమంటారు? లోకాన్ని ప్రేమించడం అంటారు. వాక్య భాగంలో చూద్దాం. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుటంబము తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకములోను దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును అన్నాడు. ఏమని చెప్పాడు? ప్రభు యొక్క
వాక్యంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన క్లియర్ కట్గా ఒక ఆజ్ఞ ఇచ్చేశాడు. ఎవరికి? మనకే. ఎవరికి? విశ్వాసులమైనటువంటి మనకే ఇచ్చాడు. ఏమిచ్చాడు? లోకాన్ని ప్రేమించవద్దు, లోకములో ఉన్న వాటిని ప్రేమించవద్దు, అవి తండ్రి వలన కలిగినది కాదు. అంటే ఏంటి? ఏవి కలిగినవి కాదని? లోకాన్ని ఎవరు సృష్టించారు? లోకాన్ని ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. సృష్టించి ఆయన ఇప్పుడు చెప్తుంది ఏంటంటే వాటిని ప్రేమించొద్దు అంటున్నాడు. మనకు కనిపించిన వాటన్నిటిని సృష్టించింది ఎవరు? దేవుడే. ఆ లోకంలో మనల్ని పెట్టింది ఎవరు? దేవుడే. మరలి ఇప్పుడు చెప్తున్నాడు, లోకమునైనను లోకములో ఉన్నవాడైనను ప్రేమింపవద్దు అంటున్నాడు. ఇది అన్యాయమా? న్యాయమా? న్యాయమేనా? అప్పుడు ఏం చెయ్యాలి? మనం ఈ లోకంలో ఉండకూడదు, అంతేనా? అన్నీ మనకు అనుగ్రహించి వాటిని మాత్రము నీవు ప్రేమించవద్దు అంటే సాధ్యమేనా? సాధ్యమేనా? సాధ్యపడాలి. ఎందుకంటే ఈ ప్రపంచం ఒక ధర్మము చెప్పున నడుస్తుంది, తెలుసా? ఈ ప్రపంచం ఒక ధర్మము, ఒక మర్యాద చెప్పున నడుస్తుంది. ఆ మర్యాద నుంచి బయటికి రావాలి మన మర్యాదగా. ఈ లోకపు మర్యాద నుంచి బయటికి మర్యాదగా రావాలి. ప్రభు యొక్క వాక్యంలో చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ఒక్కసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకొంటిరి. కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమరి వారి వలనే స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రులమైతిమి చాలు. ఏమంటున్నాడు వాక్యములో? ఏమంటున్నాడు? ఈ లోకం ఎవరిది? ఈ లోకం ఎవరిది? దేవుడిదే. కానీ ఈ లోకాధికారి ఎవడు? అపవాది, సాతాను ఈ లోకానికి అధికారి. ప్రభు చెప్పాడు, ఈ లోకాధికారి వస్తున్నాడు, వాడితో నాకేం పని లేదు అన్నాడా? అంటే ఈ లోకం యొక్క అధికారి ఎవడు? సాతాను. కానీ లోకం యొక్క సృష్టికర్త ఎవరు? మన తండ్రి అయిన దేవుడే. వాడు ఏం చేస్తాడో వాక్యంలో చెప్పాడు. ఏమంటున్నాడంటే ఈ ప్రపంచానికి ఒక ధర్మాన్ని పెట్టాడు. ఏంటది? ఈ ప్రపంచానికి ఒక ధర్మం, ఈ ప్రపంచానికి లోక మర్యాద అనేది ఒకటి నేర్పించాడు. అదేంటో తెలుసా? గుర్తుపెట్టుకోండి, లోక మర్యాద ఒకటి నేర్పించాడు. ఏంటి? మనము లోకములో ఉన్న వాటిని కోరుకునేటట్లు, వాటిని ఆశించేటట్లు, మన శరీరములో ఉండే కోరికలను ప్రేరేపించేవాడు, మన మనసులో ఉండే కోరికలను ప్రేరేపించేవాడు సాతానే. వాడు ఏం చేస్తాడు తెలుసా? ఒక మర్యాద పెట్టుకున్నాడు. ఆ మర్యాద ఏంటి? ఒక ధర్మం ఉంది ఈ ప్రపంచంలో. మనం ఎక్కడున్నాం? అదే ప్రపంచంలో ఉన్నాం. ఆ ధర్మం ప్రకారం వాడు ఏం చేస్తాడంటే, ఆ రూల్ ప్రకారం ఏం చేస్తాడంటే, మనల్ని మన మనస్సులో లోకాన్ని ప్రేరేపించేటట్లు, శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకునేటట్లు, మనసు యొక్క కోరికలు నెరవేర్చేటట్లు ప్రేరేపించి
వదిలివేస్తాడు. ఏం చేస్తాడు? ఎలా చేస్తాడు? ప్రేరేపించి వదిలేస్తాడు. పాపం ఎవరు చెయ్యాలి? ఒక సింపుల్ లాజిక్ ఆలోచించండి. ఏదేను తోటలో అవ్వ తినేటప్పుడు పళ్ళు కట్ చేసి కత్తితో కట్ చేసి తినమ్మా అని ప్లేట్లో పెట్టి ఇచ్చాడా? పోనీ చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళాడా? ఇక్కడే ఆలోచించాలి. ఏం చేస్తాడు? ఇది మంచిదా? ఇది నిజమా? ఇలాగూ మాట్లాడి మొత్తం అంతా చేసి మనుషులను ప్రేరేపించి వదిలేస్తాడు. ఆ తర్వాత కార్యక్రమం మనుషులు చేస్తారు. హత్య చేసేటప్పుడు సాతాను హత్య చెయ్యడు, మనుషులే హత్య చేస్తారు. సాతాను హత్య చేస్తే దేవుడు ఎవరికి తీర్పు తీర్చాలి? సాతానికి తీర్చాలి. తీర్పు తినమా? మరి మనుషులు ఎందుకు తీర్చడం? ప్రభువుకి అప్పుడు అడగాలి, ప్రభువా సాతాను చేశాడు, నేనెక్కడ చేశాను? సాతాను తాగాడు, నేనెక్కడ తాగాను అనడానికి లేదు. ప్రేరేపించి వదిలేస్తాడు. మిగతావి ఎవరు చేస్తారు? మనుషులు చేస్తారు. అంటే ఈ ప్రపంచ ధర్మం అనేది ఒకటి ఉంది. ఆ ప్రపంచంలోనే మనం ఉన్నాము. ఆ ప్రపంచంలో లోతు ఉన్నాడు. ఆ ప్రపంచంలో లోతు కుమార్తెలు ఉన్నారు. ఆ ప్రపంచంలో లోతు భార్య ఉన్నారు. ఆ ప్రపంచంలో నువ్వు ఉన్నావు. అదే ప్రపంచంలో నేను ఉన్నాను. ప్రభు స్పష్టంగా చెప్పాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి, అవి ఏముంది? తండ్రి వలన పుట్టినవి కావు అన్నాడా? ఎక్కడన్నాడు? మొదటి యోహాను పత్రిక మనం చదువుకున్నాం. దానిలో అన్నాడు తండ్రి వలన పుట్టినవి కాదు. అంటే ఎవరు పుట్టించారు? ఎవరు పుట్టించాలి, అంతేనా? లోకములో ఉన్న వాటిని ప్రేమించేటట్లు చేసేది ఎవరు? అపవాది, నేను కాదు అని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడు లోతు భార్య దేన్ని చూసింది? ఇంటిలో ఉన్న వాటి గురించి ఆలోచించింది అని మనకు అర్థమైంది కదా. అంటే ఎవరు ప్రేరేపించి ఉండాలి? ఈ లోకధర్మం అనేది ఆమెలో పని చేస్తూ ఉంది. మరి ఎలాగూ తప్పించుకుంటాం మనం? ఎలాగ తప్పించుకోగలం? అంతా చెప్పాడు కరెక్ట్గా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? తప్పించుకోవాలా లేదా? ప్రభు చెప్తున్నాడు చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చూద్దాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఏమంటున్నాడు మరలా? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన వలన రూపాంతరం పొందుడి. ఏమన్నాడు చెప్పండి? అక్కడ లోక మర్యాద గురించి ప్రస్తావించాడు. మరలా ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదను మీరు అనుసరించకూడదంటే మీరు ఒక పని చేయాలి. ఒకే ఒక పని చేయాలి. ఏం చేయాలి తెలుసా? మన దేహాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. ఏం చేయాలి అంటే ఏం చేయాలి? సజీవ యాగముగా సమర్పించాలంటే ఏం చేయాలి అంటే ఏంటి? యాగమైపోవాలా? దాన్ని ఏమంటారు?
యాగముగా చేసి దానిలోనూ మనం ఏమి దూకి సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటదా? కాదు. మన మనస్సు మీద, మన శరీరం మీద అపవాది దాడి చేసి దాన్ని ప్రేరేపించి విడిచిపెడతాడు గనుక లోక మర్యాదలో చిక్కుకునేటట్లుగా, లోతు భార్య చేసేటట్లుగా చేస్తాడు గనుక ప్రభువా ఇదిగో నా సర్వదేహమును, నా మనస్సును నీకు సజీవయాగముగా సమర్పిస్తున్నాను, నా మీద నీవే సర్వాధికారివై ఉండి నడిపించు అని ప్రార్థన చెయ్యాలి. అలాగూ చేయగలిగితే, దేవునికి మనుషులు సమర్పించుకోగలిగితే లోక మర్యాదను తప్పించుకుంటారు. లోక మర్యాద అంటే సాతాను పెట్టిన మర్యాద. మీకు ఇంకా మీరు వాక్యములో చూస్తే ఎప్పుడైనా ఆ ఆదికాండం 19వ అధ్యాయంలోనే లోతు యొక్క ఇద్దరు కుమారులు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఇదిగో మనం కొండల్లో ఉంటున్నాం. ఎక్కడ? కొండల్లో ఉంటున్నాం. ఎవడూ లేడు ఎక్కడ. మనకు కావలసినటువంటి ఇద్దరు భర్తలు, కావలసినటువంటి ఇద్దరు కూడా మరణించి బూడిదైపోయారు. ఈ లోక మర్యాద చెప్పున మనకు పిల్లల్ని కలుగు చేసుకుందామని చెప్పి తండ్రితోనే పాపం చేసే పరిస్థితిలోనికి వారు వెళ్ళిపోవడం చూస్తాం. అది లోక మర్యాద. ఏంటది? లోక మర్యాద అంటే అది. దాని నుంచి తప్పించుకోవాలి. దాని నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గాన్ని ప్రభువు చెప్పాడు. ప్రభు దగ్గరికి వచ్చి చెప్పాల్సినటువంటిది ఒకటి ఉంది. అదేంటి తెలుసా? సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించాలి. మీరు ఎప్పుడైనా చేశారా ప్రార్థన? ప్రభువా నా సర్వ శరీరం మీదను, నా మనస్సు మీదను, నా తలంపుల మీదను, లేదా నా ఆలోచనల మీద సర్వాధికారివి నీవే ఉండాలి అని మీరు చెప్పగలిగితే లోక మర్యాదను తప్పించుకుంటారు. లోకములో ఉండి అసలు ఒక విషయాన్ని చెప్పండి, వాక్యములో చూస్తే మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యుము. ఈ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. ఏమన్నాడు ప్రభు? ఏమని చెప్పాడు? ప్రార్థన యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్నారు, నేను లోక సంబంధిని కాను. ఎవరు? యేసు ప్రభువారు ఈ లోక సంబంధి కారు. మరి ఈ లోకానికి ఎందుకు వచ్చారు? లోకములో ఉన్న మన కోసం వచ్చారు. మనం ఏ సంబంధులం? ఈ లోక సంబంధులం. ఆధార్ కార్డు ఎక్కడుంది? ఇక్కడే ఉంది. కానీ మన పౌరసత్వం, మన దేశం పరలోకం. ప్రభువు చెప్తున్నాడు, మీరు యాత్రికులు, పరదేశులు, మీ పౌరసత్వం, మీ సిటిజన్షిప్, మీకున్న అసలైన ఒరిజినల్ ఆధార్ కార్డు పరలోకంలో ఉంది. పెన్షన్ మాత్రం ప్రస్తుతం ఇక్కడే వస్తుంది. ప్రభు యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది, నేను లోక సంబంధిని కాను అని యేసు ప్రభు చెప్పారు. మనం ఎవరి సంబంధులం? దేవుని సంబంధులం. యేసు ప్రభు వారికి చెందిన వారు. అవునా? ఆయన చెప్తున్నాడు, ఈ శిష్యులు కూడా లోక సంబంధులు కారు ప్రభువా, కానీ నేను ఒక ప్రార్థన చేస్తున్నాను, ఈ లోకంలో నుంచి వారిని తీసుకుపోమ్మని నేను వారి గురించి ప్రార్థన ఏమి చేయడం లేదు, కానీ దుష్టుని నుంచి కాపాడుము అన్నాడు. ఎందుకు దుష్టుని గురించి ఎందుకు ప్రస్తావించాడు? ఎందుకంటే
ఎందుకంటే లోకాధికారి వాడే. లోకములో ఉన్నవారు నీవారు, కానీ ఈ లోకానికి అధికారం మాత్రం వాడు. వాడి నుంచి మాత్రం వీడిని కాపాడు. ఎందుకంటే వాడి దగ్గర చాలా తంత్రాలు ఉన్నాయి, వాడి దగ్గర చాలా రూల్స్ ఉన్నాయి. లోకము నాది అంటాడు. అందుకే వాడికి ఎవరికి ఇష్టం వస్తే ఏ చెప్పాడు యేసు ప్రభుతో? ఈ లోకము అంత నాకు ఇవ్వబడింది, నీవు నాకు మొక్కితివా, ఇది ఎంత నీకు ఇస్తా అన్నాడు. అంటే ఏదైనా కావాలంటే ఎవరిని అడగాలి అని అడుగుతారా? అదేనా సూత్రం? యేసు ప్రభు వారిని అడగాలి, మన దేవుణ్ణి అడగాలి. వాడు దీన్ని ఆక్రమించుకున్నటువంటి వ్యక్తి. కానీ మనం అడగవలసింది తండ్రినే. అందుకే ఈ భూమి కూడా ఉండదు. భవిష్యత్తులో లోకం నాది నాది అనడానికి వాడికి కూడా లేదు. ఎందుకంటే వాడు ఉండడు, ఈ భూమి కూడా ఉండదు. ప్రభు చెప్తున్నాడు వాక్యంలో. చూద్దాం, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 18 నుంచి 19 వచనాలు కూడా చూద్దాం. 18 నుంచి 19 వచనాలు. లోకము మిమ్మను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించేనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకున్నాను. అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మళ్ళా చెప్తున్నాడు, నేను లోక సంబంధిని కాను అని యేసు ప్రభువు చెప్పారు. మీరు కూడా లోక సంబంధులు కారు అన్నాడా? అని ఇంకో విషయం చెప్పాడు, లోకము నన్ను ద్వేషించుచున్నది అన్నాడా? యేసు ప్రభు వారు అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది? వెళ్ళండి సువార్త చెప్పడానికి కరపత్రికలు పెట్టుకొని, యేసు రాజుగా వచ్చుచున్నాడంటే ముందు అక్కడ నేను రానివ్వరు. మా ఊరికి రావద్దు, మా వీధికి రావద్దు, మాకు యేసు గురించి చెప్పొద్దు. ఏదైనా చెప్పు కానీ అది మాత్రం చెప్పొద్దు అంటున్నారు. అవునా? యేసు ప్రభు వారు ఒక భాగ్యాన్ని మనకిచ్చారు. అదేంటి తెలుసా? నన్ను లోకం ద్వేషిస్తుంది, తప్పనిసరిగా నిన్ను కూడా ద్వేషిస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగింది కదా. ఎంత గొప్ప భాగ్యం అది. లోకము తన వారిని స్నేహించును. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి నేను క్రైస్తవుడిని, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాను అని చెప్తే మొదట వారు ఎలాగో చూడాలి తెలుసా? పై నుంచి కిందకి ఎలాగో చూడాలి నేను, అప్పుడు నువ్వు క్రైస్తవుడివి. అంతేనా? లోకము ఒకవేళ మనల్ని స్నేహిస్తే ఎక్కడో పొరపాటు జరిగిందేమో అని మనం ఆలోచన చెయ్యాలి. అంతేనా? అందరూ మనల్ని పిలిచి రండి బ్రదర్, రండి సిస్టర్ అని నిన్ను గురించి, నీవు క్రైస్తవుడు అని తెలిసిన తర్వాత కూడా నిన్ను ప్రేమిస్తున్నారు అంటే ఎక్కడో ఏదో తేడా జరిగిందేమో అని చూసుకోవాలి. దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఒక హింట్ ఇచ్చాడు మనకి యేసు ప్రభు. ఏమిచ్చాడంటే, లోకము నిన్ను స్నేహిస్తుంది, ఈ లోకంలో ఉన్నవారు నిన్ను ప్రేమిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? నాకు చెప్పండి, తర్వాత చదువుతారు. కానీ ఏమై ఉంటుంది చెప్పండి, ఏమై ఉంటుంది? ఈ ఒక్కటి అర్థమైతే మనకు మొత్తం అర్థమైపోయినట్టు. లోకములోనికి వెళ్ళి నేను యేసు ప్రభు వారిని నమ్ముకున్నాను అని బంధువుల దగ్గరికి వెళ్ళి చెప్తే చాలా మంచి పని చేశాం, నాకు లేని భాగ్యం నీకు వచ్చింది అనాలి. అంటున్నారా? అనలేదంటే యేసు ప్రభువు సంబంధివే. అన్నారు అంటే ఎక్కడో ఏదో తేడా జరిగింది. మరి యేసు ప్రభు వారు చెప్పిన మాట అబద్ధమవుతుందా? లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది,
లోకములో ఉన్నవారు మిమ్మల్ని యేసు ప్రభువు నామాన్ని బట్టి మిమ్మల్ని ద్వేషిస్తారు. అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, లోకం మిమ్మల్ని ద్వేషించినప్పుడు, నా నామ నిమిత్తము నిన్ను ద్వేషించి నీ మీద చెడ్డ మాటలన్నీ చెప్పినప్పుడు నీవు ధన్యుడవు, నీవు సంతోషించి గెంతులు వేయాలని యేసు ప్రభు వారు చెప్పారు. అప్పుడు మీ ఫలం పరలోకమందు అధికమగును. అప్పుడు నీవు దేవుని బిడ్డవి. ఎప్పుడు అందరూ ద్వేషిస్తుంటే అది అన్నమాట సూచన. ఏమి సూచన? నేను క్రైస్తవుడిని అని మీకు తెలుసుకోవాలి. అందరూ కూడా చాలా మంచి వ్యక్తివి నువ్వు, ఇట్స్ వండర్ఫుల్ గాయ్ అన్నారనుకో. ఎవరు? క్రైస్తవుల గురించి చెప్పడం లేదు. అన్యజనులు, యేసుని ఎరగనటువంటి వారు, యేసుని ద్వేషించిన వారు నిన్ను చూసినప్పుడు నీ మీద వారికి ప్రేమ లేకపోతుంటే గమనించాలి, నిజముగా నీవు దేవుని కుమారుడువు, నిజముగా నీవు దేవుని కుమార్తెవు. ప్రభువు చెప్తున్నాడు, నిజంగా యేసు ప్రభువుని అంగీకరిస్తే ఈ లోకం నిన్ను ప్రేమించదు. నువ్వు నిజముగా దేవుని వైపులో ఉంటే ఈ లోకము నిన్ను ఇష్టపడదు. అంతెందుకు, నువ్వు యథార్థంగా దేవుని ప్రేమించు, నీ ఇంటి వారే నిన్ను ఇష్టపడరు. ఇష్టపడతారా? అది సూచన. మనకు ఎలా తెలుస్తుంది? లిట్మస్ టెస్ట్ చెయ్యాలి. ఏంటది? ఇది ఈ ద్రావకంలో ఉంచినప్పుడు క్షారమా ఆమ్లమా ఎలాగూ తెలుస్తుంది? చెప్పండి, దేవుడికి స్తోత్రం చెల్లించండి. ఎక్కడ పెట్టారు? మనకు ఒకటే ఒక పరీక్ష. ఎవరైనా నిన్ను ప్రేమించకపోతుంటే, లోకంలో ఉన్నవారు ప్రత్యేకించి ప్రేమించకపోతుంటే, దేవుణ్ణి యథార్థముగా వెంబడించినప్పటికీ ప్రేమించకపోతే మనకు అర్థం కావాలి, లోకము మనల్ని ద్వేషించుతున్నది. యేసు ప్రభువు వారు చెప్పిన మాట మనలో, నీలో, నాలో నెరవేరుతున్నది. దేవుడికి స్తోత్రం కలుగును కాక. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూద్దాం. యాకోబు పత్రిక. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛముల నుండియే గదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుట లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుణ్ణి అడుగునందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుకున్నటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుట లేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఇంకొక మాట చెప్తున్నాడు ప్రభువు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చూడండి ఎంత భయంకరమైన మాటలు ఇవి. దేవుడు చెప్తున్నాడు, ఈ లోకముతో ఎవడైనా స్నేహము చేస్తే, ఎవరు చెయ్యాలి? ఈ లోకముతో ఒకవేళ స్నేహము చేస్తే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, వాడు దేవునికి శత్రువగును. ఎందుకు శత్రువు అవుతాడు? ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవాడు ఈ లోకంలో ఉన్న వాటి గురించి వెనక్కి తిరిగి చూసేవాడు దేవునికి శత్రువు అవుతాడంట. దేవునితో వైరం అంట. అంటే దేవునికి ఏదో ఇష్టం లేదు. ఏంటి ఇష్టం లేదు? దేవునికి ఏదో ఇష్టం లేదు, అది కూడా చూడాలి. ఆయనకి అయిష్టత ఉంది. ఏముందో తెలుసా? ఈ లోకంలో నుంచి మిమ్మల్ని వేరుగా చూసుకున్నాను,
ఈ లోకానికి ప్రత్యేకించి మిమ్మల్ని పిలుచుకున్నాను, రక్షించుకున్నాను. మీరు ఈ లోకంలో ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలి? ఎప్పటి వరకు ఉండాలి? మానమైతే మరణం వరకు ఉండాలి. ఈ లోకంలో ప్రభు తీర్పు వరకు కూడా మనము ఉండాల్సి ఉంది. మీకు ఒక విషయం తెలుసా? సృష్టి యావత్తు మూలుగుతూ ఉందంట. ఏమవుతుంది? దేనికోసం మూలుగుతుంది? తాను కూడా విమోచన పొందాలని మూలుగుతుంది. ఎవరు? ఈ భూమి ఆకాశాలన్నీ కూడా మూలుగుతున్నాయని వాక్యం చెప్తుంది. మనం మాత్రం లోకములో ఉన్న వాటిని గురించి ఆలోచించేస్తున్నామా, లేకపోతే ప్రేమిస్తున్నాం? ప్రభువుకి ఇష్టం లేని ఒక విషయం స్పష్టంగా తెలుసుకోండి. మనము ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించడం దేవునికి ససేమైన ఇష్టం లేదు. ఈ మాట అర్థమైతే చాలు. ఒకవేళ కానీ ఎవడైనా ఈ లోకంతో స్నేహం చేసి ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించి వాటి వెనక్కి తిరిగితే దేవునికి శత్రువు అవుతాడు. లోతు భార్య వెనక్కి తిరిగి చూసినప్పుడు దేవునికి నచ్చనిది ఏమిటి? దేవునికి నచ్చనిది ఏమిటి? అక్కడ దేవునికి నచ్చింది ఒకటే ఉంది. లోకాన్ని ప్రేమించడం, వెనక్కి తిరిగి చూడడం కాదు. మనం అలాగైతే ఎన్నిసార్లు వెనక్కి తిరిగి చూడాలి? వెనక్కి తిరిగి చూడడంలో లేదు సమస్య. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించే విషయంలోనే ఉంది అసలైన సమస్య. చూడండి, యాకోబు పత్రికలోని 4వ అధ్యాయంలోని 7వ వచనాన్ని చూడండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇప్పుడు నాకు ఒక్క విషయం స్పష్టం చేయాలి. పైన ఉన్నటువంటి వచనాల్లో అన్ని ఏం చెప్పాడు? మీలో శరీరాశలు అవన్నీ వస్తున్నాయి, మీరు ఎన్నో కోరుకుంటున్నారు, మీకేమీ దొరకడం లేదు, అవసరమైతే ఎవరినైనా హత్య చేసైనా సరే సంపాదించుకుందామని మీరు చూస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, లోకంతో స్నేహం చేయాలని చూరగొడుతున్నారు, దేవునికి శత్రువు అవుతాడని చెప్తూ అపవాదిని ఎదిరించుడి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటారు? ఎందుకంటే వీటికి ప్రేరేపకుడు, దీనికి కారకుడు ఒకడున్నాడు. వాడిని మీరు ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. ఈ ప్రపంచ ధర్మము నుంచి మీరు బయటికి వస్తారు. ఇంతకీ లోతు వారి ఎందుకు ఉప్పు స్తంభంగా మారింది? లోకములో ఉన్న వాటిని ప్రేమించడం వలన, అంతేకాదు లోకము యొక్క ప్రభావం తన మీద పడేటట్లు అనుమతించింది. దేవుని బిడ్డలమైనటువంటి మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఏం చేయాలి? లోక మర్యాద నుంచి బయటికి రావాలి. దానికి చేయాలంటే ఒకటే, దేవునికి మనము సమర్పించుకోవాలి, అపవాదిని ఎదిరించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీవు మమ్మను ఈ లోకములో నుంచి ప్రత్యేకపరుచుకున్నావు తండ్రి. మమ్మల్ని ప్రత్యేకంగా ఉండమని సెలవిచ్చావు తండ్రి, మీకు వందనాలు. ఈ లోకములో ఉన్నవాటిని నేను ప్రేమింపకుడి, ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదని స్పష్టంగా సెలవిచ్చిన దేవా, ఈ లోకాన్ని ప్రేమించేవారు నీకు శత్రువులు అవుతారని, నీకు దాని యందు ఇష్టము లేదని వాక్యం ద్వారా సెలవిచ్చావు. వందనాలు. మేము ఈ లోకంలో ఉన్నప్పటికీ కేవలం నిన్ను మాత్రమే ప్రేమించి, నీ కొరకు మాత్రమే జీవించి, నీ రాజ్యంలో ప్రవేశించే కృప మాకు దయచేయమని, ఈ వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద వ్రాసి మీరే దాన్ని మా జీవితములలో ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.